నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ సెంటర్ లైస్ ఆన్ ది x యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ 4, 5. -2, 3, 4, 5 బిందువుల గుండా పోతూ కేంద్రం x అక్షంపై ఉండే వృత్త సమీకరణాన్ని కనుగొనమన్నాడు. అక్కడ మీకు ఎప్పుడైనా సరే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే 3 కండిషన్స్ కావాలి. 3 కండిషన్స్ అంటే ఫస్ట్ 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి 2 ఈక్వేషన్స్ వస్తాయి. నెక్స్ట్ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అని అన్నాడు. ఓకేనా? కాబట్టి 3 కండిషన్స్ అవుతాయి. అయితే సెంటర్ ఏమవుద్ది -g, -f కదా. అంటే ఈక్వేషన్ ఏమవుద్ది x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్. దీనిలో f వాల్యూ, g వాల్యూ, c వాల్యూ మనం ఫైండ్ చేయాలి. అయితే దీనిలో నా సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్. దెన్ చూడండి, సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అంటే సెంటర్ ఏమవుద్ది -g, -f కదా. -g, -f లైస్ ఆన్ x యాక్సిస్. అయితే x యాక్సిస్ అయితే y కోఆర్డినేట్ 0 అవుతలేదా? y కోఆర్డినేట్ అంటే f అంటే therefore f is equal to 0. f is equal to 0. y కోఆర్డినేట్ అంటే f is equal to 0 అవుతుంది. అంటే f వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా? f వాల్యూ తెచ్చి దీనిలో వేసేయండి. therefore రాసి x² + y² + 2gx + c is equal to 0. ఓకేనా? అయితే ఇది వాల్యూ, దీనిలో g వాల్యూ, c వాల్యూ, g వాల్యూ, c వాల్యూ ఫైండ్ చేయండి. 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి. చేస్తే -2, 3 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే -2² + 3² + 2g * -2 + c is equal to 0. ఎంత అవుతుంది? -4g + c ప్లస్ ఎంత అవుతుందమ్మా? 9 + 4 13 ఏనా? 9 + 4 13 is equal to 0. నెక్స్ట్ ఇంకే వాల్యూ 4, 5 సబ్స్టిట్యూట్ చేయండి. 4, 5 సబ్స్టిట్యూట్ చేస్తే 4² + 5² + 2g * 4 + c is equal to 0. ఇక్కడ ఎంత అవుతుంది? 8g + c + 16 + 25 అవుతుంది. 4, 4 = 16, 25 ఎంత అవుతుంది? ఇక్కడ 1, 1 41 అవుతుంది. ఓకేనా? +41 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. రిక్వైర్డ్ ఈక్వేషన్ 1. ఇంకేది? ఇది ఒక ఈక్వేషన్ 2, ఇది ఒక ఈక్వేషన్ 3. అయితే ఇక్కడ 2, 3 నుంచి ఏం చేస్తామంటే c వాల్యూ, g వాల్యూ ఫైండ్ చేసేయండి. ఫ్రమ్ 2 and 3. 2, 3 నుంచి ఏం చేస్తారంటే c వాల్యూ ఫైండ్ చేయండి. -4g + c + 13 is equal to 0 + 8g + c + 41 is equal to 0. ఇక్కడ మైనస్ వేయండి. c పోతే ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే -12g పాయింట్ నెంబర్ చేసుకుంటే వస్తుంది. -12g మైనస్ దీని నుంచి తీయండి. 41 నుంచి 13 తీయండి. 41 నుంచి 13 తీస్తే చూడండి 11 నుంచి 3 తీస్తే 8. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుందమ్మా. 3 నుంచి 1 తీస్తే 2, 28 is equal to 0. మైనస్ కాబట్టి దీన్ని ఏం చేస్తారు? -12 కామన్ తీసేయండి. -12 కామన్ తీస్తే g ప్లస్ ఎంత అవుద్ది? 12 కామన్ కాదు కదమ్మా, కామన్ కాదు. -4 కామన్ తీయండి. -4 కామన్ తీస్తే 3g ప్లస్ 7 is equal to 0. ఇప్పుడు ఏం చేస్తారు? g is equal to -7/3 అవుతుంది. -7/3. ఇప్పుడు ఏం చేస్తారు? ఇది తెచ్చి g వాల్యూ తెచ్చి 2 లో వేయండి. -4 * -7/3 + c + 13 is equal to 0. 13 is equal to ఏమవుతుంది? సారీ, c is equal to -13 మైనస్ ఇటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ ప్లస్ అయిపోద్ది. ప్లస్ ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. -28/3 అవుతుంది. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 LCM ఎంత అవుతుంది?
39 minus 39 minus 28 by 3 దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 17 67 అవుతుంది. minus 67 by 3. therefore equation of the circle ఏమవుతుంది? x square plus y square plus 2 into g value ఎంత వచ్చింది? g value minus 7 by 3x plus c value ఎంత? minus 67 by 3 is equal to 0. 3 తో యాడ్ చేయండి. ఏమవుతుంది? LCM ఫైండ్ చేస్తే 3x square plus 3y square minus 14x minus 67 is equal to 0. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అంతే. ఒకసారి ఆన్సర్ చూద్దాం. Six 3x square plus 3y square minus 14x minus 67 is equal to 0. ఆన్సర్ చెప్పండి అన్నమాట. ఒకసారి చూడండి ఏం చేస్తారంటే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ x square plus y square plus 2x plus 2fy plus c అనుకుంటారు. దీనిలో నా సెంటర్ లైన్ ఆన్ x axis అన్నాడు. సెంటర్ లైన్ ఆన్ x axis అంటే y కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే f 0 అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఏమన్నాడు? పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అని అన్నాడు. 2 పాయింట్స్ ఉండా పోతున్నాను కాబట్టి 2 పాయింట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ ని డిరైవ్ చేసిన వల్ల పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కంటే c వాల్యూ g వాల్యూ వచ్చేస్తుంది. c వాల్యూ g వాల్యూ తెలియదున్నా 1 లో వేసేయండి. వేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ 7 అవసరం లేదు. నెక్స్ట్ రామన్ థర్డ్ లో ఫస్ట్ చేస్తాము ఆల్రెడీ. ఏది 3 పాయింట్స్ ఇస్తే చూడండి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అని ఇచ్చాడు. ఓకేనా? ఆ 4 ప్రాబ్లమ్స్ నీకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు చేసి ఉంటారు. నెక్స్ట్ సెకండ్ లో 1 ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ passing through 0 0 and making intercepts 4, 3 on x axis and y axis. 4, 3 on x axis and y axis respectively. చూడండి తెలుగులో మూల బిందువు గుండా పోతూ x, y అక్షాలపై చేసే అంతర్ఖండాలు 4, 3 అయితే ఆ వృత్త సమీకరణాన్ని కనుగొను. ఓకేనా? ఈ సొల్యూషన్ చూడండి. సేమ్ ఇప్పుడు కూడా నేను చేసాడు. ఎప్పుడైనా ఈక్వేషన్ ఫైండ్ చేయమంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఏ 3 కండిషన్స్? x ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇచ్చాడు. 3 ప్రాబ్లం అంటే 3 కండిషన్స్ ఇచ్చాడు. కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమనుకుంటారంటే x square plus y square plus 2gx plus 2fy plus c. అంతేనా? ఇదేమన్నాడు? పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు. పాసింగ్ త్రూ ఆరిజిన్ కాబట్టి 0 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. 0 0 సబ్స్టిట్యూట్ చేసి 0 plus 0 plus 0 plus 0 plus c is equal to 0. అంటే c is equal to ఎంత వస్తుంది? 0. ఓకేనా? c వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు?
2 into square root of g square minus c అనా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు x ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడమ్మా 4 ఇచ్చాడు అంతేనా దట్ ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ 0 కాబట్టి 2 into g ఈజ్ ఈక్వల్ టు 4 g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది ఓకేనా నెక్స్ట్ y ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు y ఇంటర్సెప్ట్ 3 ఇచ్చాడు ఓకేనా y ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏమవుతుంది 2 into square root of f square minus c is equal to 3 దీని వాల్యూ ఎంత అవుతుంది 2 into f is equal to 3 f is equal to ఏమవుతుంది 3/2 అవుతుంది ఓకేనా f వాల్యూ తెలుసు g వాల్యూ తెలుసు c వాల్యూ తెలుసు therefore equation of the circle ఏమవుతుంది x square plus y square plus 2 into g value 2 x plus 2 into f value ఎంత 3/2 into y plus c అంటే 0 is equal to 0 x square plus y square plus 4x plus 3y is equal to 0 ఇది ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ 2 కి 2 పోద్ది 3y ఓకేనా అదే అవుతుంది ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ అయితే ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా కాబట్టి ఇదేమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది రూట్ కి స్క్వేర్ కాబట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్ వేస్తాము ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ వేస్తే సరిపోతుంది మీ ఇష్టం వేసిన పర్వాలేదు వేయకుండా పర్వాలేదు ఇది ప్లస్ ఆర్ మైనస్ ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్ 3/4 అవుతుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వేస్తాడు ప్లస్ ఆర్ మైనస్ అంతే మరి ఎందుకంటే అక్కడ రూట్ ఉంది కదా రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ సెకండ్ చూడండి find the equation of the circle passing through R0 0 and making intercept 6 units on x-axis 6 units on x-axis and intercept 4 units on y-axis సేమ్ లెక్క అక్కడ 0 0 ఇచ్చాడు c వాల్యూ 0 వస్తుంది x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ తెలుగులో రాసుకోండి సారీ తెలుగు మీడియంలో మూల బిందువు గుండా పోతూ మూల బిందువు గుండా పోతూ x, y అంతర్గండాలు వరుసగా 6, 4 గాగల త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనడం రాసుకుంటారు సేమ్ లెక్క అక్కడ డిజిట్స్ మారుతాయి చేయండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం థర్డ్ ప్రాబ్లం show that the following circles following 4 points
4 points in each following are concyclic. కాన్సైక్లిక్ చక్రీయాలని చెప్తాం తెలుగులో. క్రింది బిందువులు గుండా పోయే చక్రీయాలను చూపండి. చక్రీయాలను చూపండి. ఏం లేదమ్మా, చక్రీయాలను చూపమంటే దానిలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 1 1 -6, 0 -2, 2 -2, -8 మీకు మ్యాక్సిమం 7 మార్క్స్ ఏది 18th ప్రాబ్లం ఇదే వస్తుంది. ఏది పాసింగ్ త్రూ 3 points కానీ కాన్సైక్లిక్ కానీ లేకపోతే హ్యావింగ్ పాసింగ్ త్రూ 2 points 2 పాయింట్లు ఇచ్చి సెంటర్ లైన్ ఇస్తాడు. అలాంటి ఈ మెథడ్ నుండి ఒక లెక్క వస్తుంది అనమాట. ఇది కాన్సైక్లిక్. ఏం లేదు, కాన్సైక్లిక్ అంటే ఒక సర్కిల్ ఉన్న ఈ సర్కిల్ పై ఏమంటాడు 4 points ఉండాలి. దాన్ని ఏం చెప్తామంటే దాన్ని కాన్సైక్లిక్ అని చెప్తాం. ఓకేనా? 4 points గుండా పోయేటటువంటి వృత్తాన్ని చక్రీయాలని చెప్తాం. అయితే దీనికి 1 2 3 మీకు నచ్చిన ఏవైనా సరే 3 points తీసుకోండి. ఈ 3 points తీసుకొని పాసింగ్ త్రూ సర్కిల్ అంటే పాసింగ్ త్రూ ఈ పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. అది x² + y² + 2gx + 2fy + c అనుకుంటారు. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తారు FGC లో ఒక ఈక్వేషన్, సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తారు FGC లో ఒక ఈక్వేషన్, థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే FGC లో ఒక ఈక్వేషన్. అదేది 2 3 4 వస్తాయి. 2 3 నుండి C వాల్యూ రిమూవ్ చేస్తారు. 3 4 నుండి కూడా C వాల్యూ రిమూవ్ చేస్తారు. అక్కడ ఏది 5 6 వస్తాయి. ఆ 2 వాల్యూస్ నుండి F వాల్యూ G వాల్యూ కడతారు. అది తెచ్చి 2లో కానీ 3లో కానీ 4లో కానీ వేస్తే C వాల్యూ వస్తుంది. ఆ FGC తెచ్చి మనకి ఈక్వేషన్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 లా వేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏదో వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్ ఉంది కదా, రిమైనింగ్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది అన్నమాట. ఓకేనా? దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని చెప్తారు. అర్థమైందా లెక్క? ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు నచ్చిన 3 points తీసుకోండి, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఏం చేస్తారంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు వచ్చిన ఈక్వేషన్లో. అదేమవుతుందంటే సాటిస్ఫై చేస్తుంది. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అని చెప్తారు. ఓకేనా? చేయండి. దీనిలో 4 ఉన్నాయి, ఒకటే ఇచ్చాను, తర్వాత